హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రవిగాంచనుచో కవిగాంచును అంటారు. అంటే సూర్యకిరణాలు, సన్ రేస్ వెళ్ళలేని డార్కెస్ట్ స్పాట్స్లో కూడా క్రియేటివ్ మైండ్స్ ఎక్స్ప్లోర్ చేయగలవు అని అర్థం. నిన్న ఒక బ్యాటిల్ ఫర్ స్పాట్స్ అని ఒక టాస్క్ జరిగింది. అంటే ఎవరెవరు ఏ ఏ పొజిషన్స్కి అర్హులు అనే ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో కొన్ని నిప్పులాంటి నిజాలు కొన్ని చోట్ల అయితే కళ్ళు బళ్ళుమని తెరుచుకున్నాయి. నా ఒపీనియన్లో క్రిటికల్ అనాలిసిస్ అంటే అక్కడ మనకు చూపించేది కాకుండా మనకు చూపించండి, అంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అనే అనలిటికల్ స్కిల్స్ కూడా ఉంటేనే ప్రాపర్ అనాలిసిస్ అనేది బయటకు వస్తుంది, ఏ విషయం గురించి అయినా కానీ. అలాంటి కొన్ని అబ్జర్వేషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఎపిసోడ్ స్టార్టింగ్లో జ్యూరీ మెంబర్స్ ఏం చెప్పారని చూస్తే, అభి ఏమన్నాడంటే కాంపిటేటివ్ స్పిరిట్ను బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకి ఎదురవబోయే సిచ్యుయేషన్స్, డిఫరెంట్ సినారియోస్లో వాళ్ళు ఇండివిజువల్గా వాటిల్ని ఓవర్కమ్ అవ్వడానికి వాళ్ళకున్న ఎబిలిటీస్ ఎలాంటివి అనేవి టెస్ట్ చేద్దాము అన్నాడు అభి. బిందు గారు ఈచ్ టాస్క్ వాళ్ళని టెస్ట్ చేస్తుంది, మనం అదే పనిలో ఉందామన్నారు. ఇంతకన్నా ఎక్కువ ఈ వీడియో నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరం. నవదీప్ దేనికి ప్రిపేర్ అయి ఉండాలో దానికి వాళ్ళని ప్రిపేర్ చేద్దాం. అంటే ఇది ఒక కొత్త ఆఫీస్లోకి కానీ, కొత్త ఎంప్లాయీ వచ్చినప్పుడు కానీ, లేదా కొత్త ఇండస్ట్రీలోకి ఒక కొత్త ఎంప్లాయీ వర్క్స్మెన్ వచ్చినప్పుడు కానీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఆర్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అని జరుగుతాయి. అంటే అక్కడున్న వర్క్ ఎన్విరాన్మెంట్కి కానీ, ఆ వర్కింగ్ కండిషన్స్కి కానీ వాళ్ళను కస్టమైజేషన్ చేయడం అనమాట. ఇంకా తర్వాత నాగన్న వచ్చారు. నాగన్న స్క్రీన్లో యాజ్ యూజువల్ ఆయన హోస్టింగ్ లాగే చాలా చప్పగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాను, టాప్ 15 ఎవరు వస్తున్నారు అని చెప్పారు తప్ప ఏ రకమైన మోటివేషనల్ స్పీచ్ కానీ ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరమేమో. ఇక స్టార్టింగ్లో మాస్క్ మెన్ అరగుండుతో ఉన్నాడు, ఫుల్ గుండు కొట్టేద్దామని బిందు గారు అన్నారు. దానికి మాస్క్ మెన్ లూజర్ అన్న మనిషి నుంచే విన్నర్ అనిపించుకుంటాను అన్నాడు. బాగుంది. తర్వాత అవి టాస్క్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక్కొక్కళ్ళు ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఇంతకాలం మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు, ఒకరినొకరు చూశారు కదా, సో మీరు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారు. దానికి నవదీప్ దాన్నే తన టర్మ్స్లో డిస్ప్యూట్ స్టార్ట్స్ అన్నాడు. ఆ మాట అలా నవదీప్ అన్నాడో లేదో ఇమ్మీడియట్గా లేచి పరిగెత్తారు కొంతమంది. వాళ్ళు దాలియా, కల్కి వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఫస్ట్ పొజిషన్లో నిలబడ్డారు. నెక్స్ట్ ఆర్మీ పవన్, మనీష్, షకీబ్, శ్రేయ వీళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత నాగా నడుచుకుంటూ వెళ్ళి 7లో నిలబడ్డాడు. మాస్క్ మెన్ నడుచుకుంటూ వెళ్ళి 1 దగ్గర నిలబడ్డాడు. అయితే ఇక్కడ మనం అబ్జర్వేషన్ ఏంటంటే దివ్య, డిమన్ పవన్, అనూష రాట్నం వీళ్ళు ముగ్గురు అసలు అందరికన్నా లాస్ట్ లేచారు సోఫాలోంచి. తర్వాత చాలా కూల్గా నడుచుకుంటూ వెళ్ళారు. అంటే వీళ్లకు ఒక కాన్ఫిడెన్స్ ఏదో ఉంది వాళ్ళలో వాళ్ళకు. ఇదే ఇన్ఫ్లుయెన్సర్స్కు, కామనర్స్కు ఉండే తేడా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని చూస్తే మనం అనూష, పవన్, దివ్య వీళ్ళకు ల్యాక్స్లో ఫాలోయర్స్ ఉన్నారు. ఆటోమేటిక్గా ఆ ఫాలోయింగ్ కానీ, ఆ సక్సెస్ కానీ వాళ్ళకి ఇచ్చిన కాన్ఫిడెన్స్ అవ్వచ్చు. మనల్ని ఎవర్రా కొట్టేది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అయి ఉండొచ్చు. ఫస్ట్ అందరికన్నా లాస్ట్ 7th పొజిషన్లో ఉన్న నాగాను ఎందుకు అక్కడ నిలబడ్డామంటే ద్రోణాచార్య, బర్డ్ అయ్యి అని ఏదో డ్రామాటిక్గా మాట్లాడాడు. కానీ అతను ఆ స్టాండ్ మీద కూడా నిలబడలేదు. ఆ తర్వాత 7 నుంచి మళ్ళీ 1కి వెళ్ళడానికి ట్రై చేశాడు. సో ఇతనికి అతను ఎక్కడ నిలబడాలి అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. అతని థాట్ ప్రాసెస్లో క్లారిటీ మిస్ అవుతుంది ఒకటి. రెండవది, తను ఒక స్టాండ్ తీసుకున్నాక ఆ స్టాండ్ మీద నిలబడే లేదా ఆ స్టాండ్ను సపోర్ట్ చేసుకునే ఆర్గ్యుమెంటేటివ్ స్కిల్స్ ఇతనిలో ల్యాకింగ్ అని నా ఒపీనియన్. తర్వాత శ్రేయ 6th పొజిషన్లో ఉంది. 6లో ఎందుకు నిలబడ్డావమ్మా అంటే 6 నా లక్కీ నెంబర్ అంది. అనగానే నిజంగా ముగ్గురు జడ్జిలు లేచి జేబుల్లో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సింది. అసలు టాస్క్ విందో లేదో, టాస్క్ అర్థమైందో లేదో తెలియదు, మరి లేచి పరిగెత్తడం అయితే పరిగెత్తింది. తర్వాత షకీబ్ను 5లో నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డావు అని అడిగితే నేను 25 నుంచి 15కి వచ్చాను, అలాగే 5 నుంచి 1కి వెళ్ళిపోతాను అని చెప్పాడు. అందరిని తోసేసి పక్కకు వెళ్ళిపోతాను అన్నాడు. సో ఇతనిలో ఎంతూసియాజం అయితే కనపడుతుంది, కానీ ఇతనిలో తాను ఏమనుకుంటున్నాడు, తాను ఏం చేయాలనుకుంటున్నాడు, దాన్ని ఎదుటి వాళ్లకు ప్రాపర్గా కన్విన్స్ చేయగలిగే కెపాసిటీ ఇతనిలో ఉందా అనేది అయితే ప్రస్తుతానికి డౌటే. తర్వాత 4th ప్లేస్లో మనీష్ మర్యాద ఉన్నాడు. అతన్ని అడిగారు 4థ్లో ఎందుకు నిలబడ్డావు అంటే
నా దృష్టిలో ఫస్ట్ టాప్ 2 పొజిషన్స్‌లో మాస్క్ మెన్ హరీష్ గాని, లేదా శ్రీజ గాని ఉండాలి. థర్డ్ పొజిషన్‌లో ఎవరైనా ఉండొచ్చు. టాప్ 6లో మీరు డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసిన ఎవరైనా ఉండొచ్చు. ఆ తర్వాత మాత్రమే నన్ను నేను చూసుకుంటున్నాను ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ. ఇక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి? టాప్ పొజిషన్‌కు. సో, ఇది ఎండింగ్ కాదు. ఇది స్టార్టింగ్ పాయింట్ నాకు అని చెప్పాడు. చాలా క్లారిటీగా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. పైగా ఇంకో మాట అన్నాడు. 'బిగ్ బాస్ వ్యూయర్' అన్నాడు. అతని క్లారిటీ గాని, మిగతా వాళ్ళను అతని అబ్జర్వేషన్స్ గాని చూస్తే నిజంగానే ఇతను ప్రాపర్ 'బిగ్ బాస్ వ్యూయర్' అనిపించాడు. ప్రాపర్ 'బిగ్ బాస్ వ్యూయర్'. 'బిగ్ బాస్' కంటెస్టెంట్ అని నేను అనడం లేదు. 'బిగ్ బాస్ వ్యూయర్‌గా' ఇతను వెరీ గుడ్. అబ్జర్వేషన్స్ బాగున్నాయి ఇతనివి. థర్డ్ పొజిషన్‌లో శ్రీజ దమ్ము ఉన్నారు. నీ ఎందుకు థర్డ్‌లో నిలబడ్డావు అంటే, నాకు ఇద్దరు కాంపిటీటర్స్ కనిపిస్తున్నారు. ఫస్ట్ ప్రసన్న. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పొజిషన్‌కు ఇక్కడ నిలబడి ఉన్నది శ్రీజ, ప్రసన్న ఇద్దరు నిలబడున్నారు. సో, ప్రసన్నను టార్గెట్ చేసి అతన్ని కన్విన్స్ చేయడానికి ఆమె ఒక ఆర్గ్యుమెంట్‌ను బిల్డ్ చేస్తున్నారు. సో, నాకు ఇద్దరు కాంపిటీటర్స్ కనపడుతున్నారు. అక్కడ యాక్చువల్‌గా సెకండ్ పొజిషన్ ఖాళీగా ఉన్నా కూడా ఆవిడ సెకండ్‌లో నిలబడలేదు. థర్డ్‌లోనే నిలబడ్డారెళ్లి. సో, ఒక క్లారిటీ ఉంది. థాట్ ప్రాసెస్‌లో ఒక క్లారిటీ అయితే ఉంది ఆవిడకి. నాకు ఇద్దరు కాంపిటీటర్స్ కనపడుతున్నారు. దాంట్లో ఫస్ట్ ప్రసన్న. ప్రసన్నను నేను ఫస్ట్ పొజిషన్‌లో ఊహించుకుంటున్నాను ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ. ఇంకొకళ్ళు ఎవరనేది చెప్పలేదు. కానీ సో, నన్ను నేను థర్డ్ పొజిషన్‌లో చూసుకుంటున్నా ప్రస్తుతానికి. ఇప్పటివరకు జరిగిన ప్రకారం అయితే అగ్ని పరీక్ష. సో, ఇక్కడి నుంచి నేను ఫస్ట్‌కెళ్ళడానికి ట్రై చేస్తాను అని చెప్పారు. ఇప్పటి వరకు ఓకే గానీ, తర్వాత ప్రసన్నను మరి కన్విన్స్ చేయనంగానే, ప్రసన్నకు ఆవిడ చెప్పిన మాటలైతే నిజంగా ఎక్సలెంట్. బ్రో, నేనిక్కడి నుంచి కదలను థర్డ్ పొజిషన్ నుంచి. అంటే నా స్టాండ్ ఈజ్ ఫర్మ్. చాలా క్లియర్ నేను. నువ్వు నన్ను ఈ పొజిషన్ వేకేట్ చేపించాలంటే నువ్వు నాతో కొట్లాడాల్సిందే ఖచ్చితంగా అని ఓపెన్ చేసి, తర్వాత నేను నిన్ను ఫస్ట్ పొజిషన్‌లో ఊహించుకుంటున్నాను. నిన్ను నువ్వు ఫస్ట్ పొజిషన్‌లో ఊహించుకోకపోతే ఎట్లా? నాకు నీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కూడా నీకు నీ మీద లేకపోతే ఎలా అని అడిగిన దానికి అతని దగ్గర ఆన్సర్ లేదు నిజంగా. ఓకే. ఓకే. అయితే నేను ఫస్ట్ పొజిషన్‌కే వాళ్ళతోనే కొట్లాడతాలే పోయి అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక్కడ ఆమెకు ఆ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి. అంతేకాకుండా తన స్టాండ్ మీద తనకు పిచ్చ క్లారిటీ ఉంది. ఇంప్రెసివ్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్‌లో ఉన్నోళ్ళు అందరిని పిలిచారు పక్కకు. దాంట్లో చాలామంది ఉన్నారు. శ్వేతా శెట్టి, దివ్య, అనూష రాట్నం, ఆర్మీ కళ్యాణ్ వీళ్ళంతా ఉన్నారక్కడ. వాళ్ళందరినీ పిలిచి వరుసగా నిల్చోమని, మీలో మీరు డిస్కస్ చేసుకుని ఎవరు ఆ పొజిషన్‌కి ఎలిజిబుల్ అనేది డిస్కస్ చేసుకోండి అన్నారు. ఇక్కడ శ్వేత గారు సెల్ఫ్ గోల్ వేసేసుకున్నారు. ఎలా అంటే ఎమోషనల్‌గా వీక్ అనూష రాట్నం అని చెప్పారు. ఆవిడ ఫోన్ పగిలిపోయినప్పుడు, షకీబ్ ఫోన్ పగిలిపోయినప్పుడు ఎమోషనల్‌గా బర్స్ట్ అయ్యి ఏడ్చారు. కాబట్టి ఎమోషనల్‌గా వీక్ అనిపించింది నాకు అన్నారు. ఇక్కడ అనూష అన్నమాట సరిగ్గా వినండి. నవ్వడం, ఏడవడం, అరవడం ఇవన్నీ కూడా ఎమోషన్సే. నేను నీ పొజిషన్‌లో ఉండుంటే నేను ఎమోషనల్ వీక్‌నెస్ గురించి మాట్లాడేదాన్ని కాదు అంటా ఉంటే, ఇక్కడ నేను నీకన్నా ఎమోషనల్లీ స్ట్రాంగ్, నేను నీకన్నా ఎమోషనల్లీ స్ట్రాంగ్ అని అరుస్తున్నారు ఈవిడ శ్వేత. ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది నాకు అనే విషయాన్ని అరిచరిచి తను చెప్పడం ద్వారా సెల్ఫ్ గోల్ వేసేసుకున్నారు. ఆమె ఎమోషనల్లీ స్ట్రాంగ్ కాదు, వీక్ అని ఆవిడే ప్రూవ్ చేసేసుకున్నారు. నెక్స్ట్ దివ్య. అను ఈజ్ బెటర్ దాన్ మీ అని ఫస్ట్ చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె ఏడ్చింది కాబట్టి ఐఎమ్ బెటర్ దాన్ హర్ అని చెప్తున్నారు. సో, ఇది ఒక కాంట్రడిక్షన్ ఉంది. క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. నాకన్నా నువ్వు బెటర్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు నీకన్నా నేను బెటర్ అంటున్నారు కాబట్టి తన దగ్గర క్లారిటీ ఆఫ్ థాటే లేదు అసలు. పైగా తనకు ఒక స్టాండ్ మీద క్లారిటీ కూడా లేదు తను తీసుకున్న స్టాండ్ మీద. సో, తను అసలు నాకు కాంపిటీటర్ కాదు అని చెప్పారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అను ఈజ్ బెటర్ దాన్ మీ. ఆవిడను అందరూ అనూష గారు అంటా ఉన్నారు. ఈవిడ మాత్రం అను అన్నారు. అంటే ఏంటి? వీళ్లకు ముందు నుంచే పరిచయం ఉంది. జనరల్‌గా అనూష అనే పేరున్న వాళ్ళను అను అని ఎవరు పిలుస్తారు? ఇంట్లో వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్సు, బాగా క్లోజ్ ఫ్రెండ్సు, నియర్ అండ్ డియర్ వీళ్ళు మాత్రమే పిలుస్తారు. ఈవిడ అను అనగలుగుతున్నారంటే ఆవిడకు చాలా క్లోజ్‌నెస్ అయితే ఆల్రెడీ ఉంది. ఆ విషయాన్ని పక్క నుంచి చూస్తే ఆవిడ వాళ్ళను అబ్జర్వ్ చేసి అక్కడి నుంచి ఒక ఆర్గ్యుమెంట్‌ను తను బిల్డప్ చేసి ఆమెను ఆ ఆర్గ్యుమెంట్‌లో ఓడించిన విధానం మాత్రం నిజంగా ఎక్సలెంట్. శ్వేత దగ్గర ఆన్సర్ లేదు. ఈ ఈ ఆర్గ్యుమెంట్‌కు. తర్వాత ఆర్‌పీ కళ్యాణ్ గురించి నీకు తొందర ఎక్కువ. గబుక్కున మాట్లాడేస్తావు. ఆలోచించవు అని చెప్పారు. అంటే
నేను మనసులో ఏది ఉంటే అది మాట్లాడతా అన్నాడు ఆర్మీ కళ్యాణ్. అంటే చూడు, బేసిక్ థింకింగ్, స్ట్రాటజిక్ థింకింగ్ రెండింటికి ఫండమెంటల్గా చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ అర్థం చేసుకో. నువ్వు ఏదైనా మాట్లాడే ముందు అసలు ఆలోచించవు, నీకు తొందర ఎక్కువ అనేశారు. సో ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళకు ఏంటి ఈ మాటల్లో డెప్త్ ఏంటి అని ఆలోచించుకుంటూ ఉండిపోతారు. కాబట్టి అక్కడ మొమెంటరీగా ఈవిడ ఆర్గ్యుమెంట్లో అప్పర్ హ్యాండ్ సాధించారు. ఇక్కడ ఎలా చేశాము అనేది కాకుండా ఒక డిస్కషన్లో, ఒక ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ పాయింట్ను నల్ అండ్ వైడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా నీ పాయింట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఇక్కడ దివ్య ఏం మాట్లాడిందిరా అన్నట్లుగా మాట్లాడేసిన అక్కడ ఆ ఆర్మీ కళ్యాణ్ ఏం మాట్లాడింది అని ఆలోచించుకుంటున్నాడు పాపం. ఆలోచించుకుంటా ఉంటే ఈమె నెక్స్ట్ వాళ్ళ మీదకి షిఫ్ట్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఎవరు? అనూష మిగతా ఇద్దరు విషయాల్లో ఎంత స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేసిందో అంత స్ట్రాంగ్గా ఆర్గ్యూ చేయలేదు అనూషతో. అనూష షీ స్ట్రాంగ్ అన్ని విషయాల్లో, కానీ ఐఎమ్ మోర్ వోకల్ దెన్ హర్. అంటే ఒక స్టేజ్ వచ్చేసరికి తను ఆగిపోతుంది, ఇంకెందుకు చాలులే అని. కానీ నేను ఆగను. ఏదైనా టాపిక్ మొదలైతే, నాతో డిబేట్ మొదలైతే అంతు చూసిగానే వదలను. సో ఐఎమ్ బెటర్ దాన్ హర్ అని చెప్పారు. ఇక్కడ ఆమెను పొగుడుతుందా తిడుతుందా అని అర్థం కానంత కన్వీనియంట్గా ఆమె హర్ట్ కాకుండా ఆమె కన్నా నేను బెటరు అని చెప్పారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక సాఫ్ట్ కార్నర్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఏదో ఉంది ఖచ్చితంగా. దీన్ని అనూష ఖండించలేదు పాపం. అలాగే వింటూ ఉండిపోయింది. పొగుడుతుందా తిడుతుందా అనే కన్ఫ్యూజన్లో ఉండిపోయింది. సో ఇక్కడ దివ్య చాలా ఎక్సలెంట్ అనిపించింది ఇంటర్పర్సనల్ స్కిల్స్లో, ఆర్గ్యుమెంట్స్లో. ఎందుకంటే కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్, బట్ నీది అప్పర్ హ్యాండ్ అవ్వాలి ఆర్గ్యుమెంట్లో కానీ డిస్కషన్లో కానీ. ఆ ఒక్క సోల్ ఎయిమ్తో ఆమె మాట్లాడింది. ఆ మాట్లాడిన పర్పస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా సర్వ్ అయింది. నెక్స్ట్ అనూష తను ఏదైతే నన్ను ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అనుకున్నాను శ్వేత గారిని, కానీ ఎమోషన్ అని నన్ను అన్నారు. కాబట్టి అలాగే ఎమోషనల్గా ఆమె క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆమె షీ ఈజ్ నాట్ ఎ కాంపిటీటర్ టు మీ అని చెప్పి ఆర్మీ కళ్యాణ్ వైపు తిరిగి, ఇతను ఆర్మీ కళ్యాణ్ అనే మాట్లాడుకుందాం. ఇద్దరు పవన్లు ఉన్నారు. కళ్యాణ్ అంత యాక్టివ్ అని నాకు అనిపించడు. అతనికి హౌస్కి కావాల్సిన ఎనర్జీ అతనిలో లేదు అని చెప్పేశారు. పాపం ఆర్మీ కళ్యాణ్కి అర్థం కాలేదు. ఈ పక్క నుంచి ఈవిడేమో నువ్వు తొందరపాటు ఎక్కువ నీకు అంటా ఉన్నారు, ఈ పక్క నుంచి ఈవిడేమో ఇతనికి అసలు యాక్టివ్గా లేడు అంటా ఉన్నారు. రెండిట్లో ఏది నిజం అని నవ్వు వచ్చేసింది పాపం. నవ్వి అదే మాట అన్నాడు. దివ్య ఏమో నేను ఓవర్ యాక్టివ్ అంటున్నారు, ఈవిడేమో అసలు యాక్టివ్గానే లేను అంటున్నారు. అనగానే దివ్య మళ్ళీ ఇమీడియట్గా ఇంటర్ఫియర్ అయ్యి, అవునయ్యా 1,00,000 మందికి 1,00,000 ఒపీనియన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరిని డిఫెండ్ చేసుకోలేవు కదా నువ్వు. ఇంకో పక్క నుంచి అనూష, అవును అందరికి తగ్గట్టు నువ్వు ఉండలేవు కదా అని అతను మాట్లాడుతూ ఉంటే ఒక నిమిషం ఆగు అంటా ఉన్నారు. సో ఇద్దరు అతివల మధ్యలో పడి నలిగిపోయి పాపం సైలెంట్ అయిపోయాడు ఆర్మీ కళ్యాణ్. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే అనూష దివ్యను ఏమాత్రం కౌంటర్ చేయట్లేదు, దివ్య అనూషను ఏమాత్రం కౌంటర్ చేయట్లేదు. వాళ్ళిద్దరూ కలిసి మంచి కోఆర్డినేషన్తో ఉమ్మడిగా దెబ్బ కొడుతున్నారు కళ్యాణ్ను. ఇక్కడ సూపర్ హోస్ట్ శ్రీముఖి గారు ఇంటర్ఫియర్ అయ్యి మాకేంటి మాయదారి సంతా అన్నట్టుగా, ఒకవేళ మీరు నలుగురు సెకండ్ పొజిషన్లోనే ఉండాలనుకుంటే వెళ్ళి వరుసగా నిలబడండి అన్నారు. వెళ్ళండి అన్నప్పుడు మళ్ళీ చాలా కూల్గా దివ్య అనూష ఇద్దరు చాలా కూల్గా నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ పక్క నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆర్మీ కళ్యాణ్. వెళ్తుంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ మళ్ళీ పనిచేసింది. మనకు చూపించలేదు, మనకు చూపించారు కానీ కనపడతా ఉంది, కానీ అక్కడ డైలాగ్స్ కట్ చేశారు. ఇదేగా చెప్పింది తొందర ఎక్కువని అని అంటా ఉన్నారు అక్కడ దివ్య గారు. ఆ స్పాంటేనిటీ మాత్రం ఉంది ఆవిడ దగ్గర. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ బిల్డింగ్ కెపాసిటీ అద్భుతంగా ఉంది, అబ్జర్వేషన్ అద్భుతం, అనూష గారితో కోఆర్డినేషన్ అది నెక్స్ట్ లెవెల్. ఇంకా వెనుకున్న వాళ్ళు అంతా రండి అనగానే ఇక్కడైతే పెద్ద గుంపే ఉంది. 6 ఉన్నారు. మాస్క్ మ్యాన్, కల్కి, ప్రియా, డిమాన్ పవన్, ప్రసన్న, దాలియా, వీళ్ళంతా వెనకాల ఉన్నారు. సో వీళ్ళంతా వచ్చారు. ఫస్ట్ ఆప్షన్ కల్కికి ఇచ్చారు. కల్కి వీళ్ళందరినీ ఒక్కొక్కళ్ళను నీ జస్టిఫికేషన్ ఏమన్నా ఉంటే చెప్పి వాళ్ళు ఎందుకు అర్హులు కారో నువ్వు చెప్పు అని చెప్పి కల్కికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు. కల్కికి మిగతా కంటెండర్స్ అందరితో పోల్చుకుంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆమె ప్యూర్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతున్నారు. ప్యూర్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడే ఏకైక కంటెస్టెంట్ కల్కి గారే.
ఫస్టే మాస్క్ మ్యాన్‌తో తగిలారు. అతను ఏమున్నా స్ట్రెయిట్‌గా మాట్లాడే టైప్ కాదనిపించింది నాకు అన్నారు. అనగానే సూపర్ హోస్ట్ శ్రీముఖి పుల్లేశారు. ఏంటేటి మాస్క్ మ్యాన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాదా అన్నారు. దానికి మన మాస్క్ మ్యాన్ మోస్ట్లీ ఈయన బాలయ్య ఫ్యాన్ ఏమో, బాలయ్య సినిమాలు ఎక్కువ చూస్తారేమో, అవునా నిజాలు మాట్లాడుకుందాం ఇప్పుడు అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి నాకు ఒకటే ఫోకసు, నాకెవరు పోటీ కాదు, నాతో నేనే పోటీ, నాకు నేనే పోటీ అని మొదలుపెట్టాడు. బిగ్ బాస్ కోసమే బిగ్ బాస్కి వచ్చాను, నాకు ఎవరితో పోటీ లేదన్నాడు. అంటే డైరెక్ట్ బిగ్ బాస్తో పోటీనా, నాగన్నతో పోటీనా అర్థం కాలే నాకైతే. తో పోటీ పడే కదా టాప్ 5కి వెళ్ళాలి. టాప్ 5కి వెళ్ళి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వాళ్ళందరితో పోటీ పడే కదా నువ్వు విన్నర్ అవ్వాలి. ఎవరు నాకు పోటీనే కాదంటే వాళ్ళందరితో పోటీ పడక టీవీ స్క్రీన్లోంచి బయటకు వచ్చి మా అందరితో పోటీ పడతావా భయ్యా నువ్వు? ఇక్కడ నేను బిగ్ బాస్ కోసం వచ్చాను. మీ ఎవరితో నాకు పోటీ కాదు. క్యారెక్టర్ అసాసినేట్ వరకు వెళ్ళొద్దు అన్నాడు. క్యారెక్టర్ అసాసినేట్ ఏం చేసింది ఆవిడ? నువ్వు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడట్లేదు అన్నారు. సో, ఈయనకు క్యారెక్టర్ గురించి చాలా పట్టింపులు, చాలా ఫిక్స్డ్ నోషన్స్ ఉన్నట్టున్నాయి. తానొక్కడికే క్యారెక్టర్ ఉంది. మిగతా ప్రపంచంలో ఇంకెవరికీ క్యారెక్టర్ లేదు అనుకునే టైప్ ఇతను అని అనిపించాడు నాకైతే. పైగా మామూలుగా వార్నింగ్ ఇవ్వలేదు. బాలయ్య లెవెల్‌లోనే వార్నింగ్ ఇచ్చాడు. చూడు నీ యాక్షన్‌కి నేను రియాక్షనే ఇచ్చా. నేను యాక్షన్ మొదలుపెడితే నువ్వు ఉండవసలు. లేసిపోతావు అన్నాడు. కానీ ఇక్కడ కల్కి ఒక మంచి పని చేశారు. నేను బిగ్ బాస్ కోసమే బిగ్ బాస్‌కొచ్చాను అనంగానే మరి ఇంక మేమంతా చప్పట్లు కొట్టడానికి వచ్చామా నిన్ను చూసి అని. పరిగెత్తుకెళ్ళి పట్టుకుంటే వచ్చేది కాదు ఫస్ట్ పొజిషన్. సాధించుకోవాలి అని చెప్పాడు మాస్క్ మ్యాన్. అలాగే ఆ తర్వాత దానికి కంటిన్యూషన్‌గా మీరు చాలా కష్టపడి వచ్చారు కదా ఇక్కడికి. మీరంతా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కదా అన్నాడు. అంటే కల్కి వెంటనే కాదు, కాదు అంది. ఇంక మిగతా వాళ్ళలోంచి కూడా కొంతమంది కాదు, కాదు అన్నారు. వెనకాల నుంచి దివ్య గారు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవుతున్నారు. తర్వాత ఇక్కడ ప్రియా ఇన్వాల్వ్ అయ్యారు. ప్రియా ఇన్వాల్వ్ అయ్యి సెలబ్రిటీకి, ఇన్‌ఫ్లుయెన్సర్‌కు కామనర్‌కు తేడా ఏంటంటే వాళ్ళు బయటికెళ్తే వాళ్ళని కనీసం గుర్తుపట్టేవాళ్ళు ఉంటారు. మమ్మల్ని కామనర్స్ మేము, మమ్మల్ని గుర్తుపట్టేవాళ్ళు ఉండరు అని చెప్తున్నారు ప్రియా గారు. సో, బయటికెళ్తే మమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు. మాకసలు ఫాలోయింగ్ లేదు అన్నారు ప్రియా గారు. అనగానే ఇక్కడ మనం సరిగ్గా గమనిస్తే దివ్య, అనుష, ఆహ్, శ్రీజ ఈ ముగ్గురు వచ్చేసారు. యాక్చువల్‌గా వీళ్ళు ఉన్నది వేరే వేరే పొజిషన్స్‌లో. ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతోంది ఫస్ట్ పొజిషన్ కోసం. ఫస్ట్ పొజిషన్‌కి జరుగుతున్న ఆర్గ్యుమెంట్‌లో వాళ్ళు ఏమాత్రం పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళొచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారిక్కడ. అంటే వాళ్ళకి ఎక్కడో తగలకూడని చోట తగిలేసింది మాట. ఇక్కడ అంతమంది ఉంటే అంటే ఇప్పుడు ప్రియా ఒక మాట అన్నారు. లేదా మాస్క్ మ్యాన్, ప్రియా ఇద్దరూ కలిసి ఒక మాట అన్నారు. ఇంకా మిగతా 13 మంది ఉన్నారక్కడ. 13 మందిలో ముగ్గురు మాత్రమే దానికి రెసిప్రొకేట్ అవుతున్నారు, రియాక్ట్ అవుతున్నారు. అంటే మిగతా అందరికీ ఈ దెబ్బ తగలలేదు. ఈ ముగ్గురికి మాత్రమే తగలరాని చోట ఎక్కడో తగిలేసింది దెబ్బ. శ్రీజ 11,000 11,000 అంటున్నారు. 11,000 కాదమ్మా ఇప్పుడు ఆమెకు దగ్గరగా 65, 70,000 వచ్చేశారు. ఇక్కడ ప్రియా ఏం మాట్లాడుతున్నారు అనే దానికన్నా ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. ఆవిడ వాయిస్ పెంచలేదు, అరవలేదు. చాలా క్లియర్‌గా, చాలా క్లారిటీతో డోంట్ కట్ మీ ఆఫ్. లెట్ మీ కంప్లీట్. ఆ తర్వాత మీరు మాట్లాడుదురు అన్నారు. సో, ఈమెలో కాన్ఫిడెన్స్ ఉంది. ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు గానీ, కాన్ఫిడెన్స్ అయితే కనపడతా ఉంది నాకు. ఇక్కడ అనుష గారు ఒక మాట అన్నారు. యూ ఆర్ క్వెషనింగ్ ద హోల్ బిగ్ బాస్ ఫార్మాట్. సరే దీన్ని మన ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఒకవేళ ట్రాన్స్లేట్ చేస్తే ఏం చేస్తారు? హోల్ బిగ్ బాస్ ఫార్మాట్. బిగ్ బాస్ ఫార్మాట్‌లో బొక్కుంది. ఆ బొక్క ప్రియా బయట పెట్టింది. అంతేగా? దానికి ప్రియా ఏమాత్రం వెనకడుగేయలేదు. ఈమెలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రం నిజంగా ఎక్సలెంట్. యెస్, ఐ యామ్ క్వెషనింగ్ ద ఫార్మాట్. ప్రియా గారు ఆవిడ ఆడిషన్స్‌లో ఓ మాట చెప్పారు. నేను రాయలసీమ బిడ్డను. నేను అవసరమైనప్పుడు గట్టిగా కూడా మాట్లాడగలను అని. ఆ మాట నిజము అని ఈరోజు ప్రూవ్ చేశారు. ఆడిషన్స్‌లో ఆమెలో ఉన్న సాఫ్ట్‌వేర్ సైడు, కామిక్ యాంగిల్ మాత్రమే చూసాము. ఇక్కడ ఆమె కాన్ఫిడెన్సు, ఒకవేళ ఆమె ఏదైనా స్టాండ్ తీసుకుంటే, ఆ స్టాండ్‌ను ఆమె బలంగా నమ్మినప్పుడు ఎంత బలంగా వాదించగలరు అనే దానికి ప్రూఫ్ చూపిస్తా ఉన్నారిక్కడ. ఇక్కడ మన మాస్క్ మ్యాన్ ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని అప్పటి వరకు చాలా డీసెంట్‌గా, చాలా అర్థవంతంగా జరుగుతున్న చర్చను రంపు చేసేసాడు. చేసేసి నేను చెప్తాను అని చెప్పి సెలబ్రిటీస్ అంటే పబ్లిక్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలరు. మేము బయటికి పోతే మమ్మల్ని ఎవరు గుర్తించలేరు. ఎదురుగా శ్రీజ అరుస్తా ఉంది. కానీ మాస్క్ మ్యాన్
అరుస్తున్నాడు. "నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులు" అని గట్టి గట్టిగా అరుస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రియ వెనక్కెళ్ళి కూల్‌గా, కూల్‌గా కాదులెండి, చాలా స్టర్న్‌గా "యెస్, ఇట్ ఈస్ అన్‌ఫెయిర్ ఫర్ అస్" అని కంక్లూడ్ చేసి వదిలేశారు. ఇక్కడ మాస్క్ మ్యాన్ శ్రీజ మీదకెళ్తున్న దూకుడు చూసి డిమన్ పవన్, శ్రీముఖి గారు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళిద్దరిని విడదీయాల్సొచ్చింది. తర్వాత ఎందుకొచ్చింది సంత అనుకున్నారు. మళ్ళీ యాజ్ యూజువల్ శ్రీముఖి గారు ఇన్వాల్వ్ అయ్యి ఓకే ఎవరు తగ్గరనమాట అని నవదీప్ అనగానే ఓకే మీకు ఓకే అయితే వెళ్ళి అందరూ వెళ్ళి వరుసగా మళ్ళీ నిలబడండి, లైన్‌లో క్యూలో నిలబడండి ఒకటే వెనకాలన్నారు. నిలబడ్డారు అందరూ వెళ్ళి. ఇక్కడ బిందు గారు చాలామందికి ఒక మంచి క్లారిటీ ఇచ్చారు. నిజంగానే అది చాలా వరకు నిజం కూడా. ఫాలోయర్స్‌కు, ఫ్యాన్స్‌కు చాలా డిఫరెన్స్ ఉంది. అవును, నిజమే అనిపించింది నాకు కూడా. ఫాలోయర్స్ అందరూ ఫ్యాన్స్ కాదు. ఫ్యాన్స్ అనేవాళ్ళు మీకు బిగ్ బాస్ హౌస్‌లో మీ బిహేవియరు, మీ యాటిట్యూడు, మీ పెర్ఫార్మెన్స్ చూసి మీకు ఇప్పుడు పుడతారు ఫ్యాన్స్ అనేవాళ్ళు అన్నారు. నిజమే. ఇక్కడ పుట్టే ఫ్యాన్సు వాళ్ళు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అలాంటి ఫ్యాన్స్ పుడతారు బిగ్ బాస్ హౌస్‌లో నిజంగానే. హమ్మయ్య! అని శ్రీముఖి అనుకునేలోపు నాగా 7th ప్లేస్‌లో ఉన్న నాగా నడుచుకుంటూ ఒకటో పొజిషన్‌కి వెళ్తున్నాడు. ఏంటిది మళ్ళీ మొదలు పెడుతున్నావు నువ్వంటే, కాదు అయిపోలేదు ఇప్పుడే మొదలైంది అన్నాడు నాగా. ఏంటి మొదలైంది అని అడగగానే, నాతో ఇప్పటివరకు ఇద్దరు నాతో ఛాలెంజెస్‌లో ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. ఇద్దరు అవుట్ అయిపోయారు. అంటే నేను సీజన్ 2లో కౌశల్ లాగా నాతో ఎవరు తగిలినా కానీ వాళ్ళు అవుట్ అన్నట్టుగా చెప్పాడు నాగా. మీలో ఎవరికైనా దమ్ముంటే రండి నన్ను ఛాలెంజ్ చేయండి కమాన్ అన్నాడు. అనగానే మాస్క్ మ్యాన్ పాపం ఎక్కడి నుంచి తీశాడో తీసి నల్ల అద్దాలు పెట్టుకున్నాడు. కంటి చూపుతో కాల్చేస్తానని అన్నట్టుగా చూడకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏమో కంటి చూపు తగిలితే కాలిపోతాడు నాగా అనుకున్నాడేమో అద్దాలు పెట్టాడు పాపం. ఇతను చూస్తుంటే ఓరీడేశాలో అని నిజంగా చాలా కామెడీగా ఉంది నాకైతే మాస్క్ మ్యాన్ చూస్తుంటే. కానీ బిగ్ బాస్ ఏమో అతను లేయగానే లేదా అతను కదలగానే అతనికి ఏదో ఒక దారుణమైన ఒక విలన్ బీజిఎం వేస్తూ ఉన్నాడు వెనక నుంచి. కానీ అతని యాక్షన్స్, అతని బిహేవియర్ చూస్తుంటే నాకైతే కామెడీగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ కొన్ని చాలా దారుణమైన విషయాలు బయటపడ్డాయి. అండర్లైన్ చేసుకోండి. చాలా దారుణమైన విషయాలు కొన్ని బయటపడ్డాయి. నిన్ను వాటరు నవదీప్ మొహాన కొట్టమంటే నేనైతే శివార్పణం అని చెప్పి నెత్తి మీద పోసి దండం పెట్టేవాడిని అన్నాడు మనీష్. నీకు టాస్కే అర్థం కాలేదు అన్నాడు. అంటే అందరికన్నా ముందొచ్చింది నేను పొయ్యబోయాను అన్నాడు నాగా ఇక్కడ. అంటే ఆ రోజు టాస్క్లో నాగా వచ్చాడు, గ్లాస్ తీసుకున్నాడు, నవదీప్ దగ్గరికి వెళ్ళాడు, నవదీప్ నెత్తి మీద నీళ్లు పోయబోయాడు. అప్పుడు నవదీప్ ఆపి మళ్ళీ వెళ్ళి నిల్చో నువ్వు లైన్లో అని చెప్పి అప్పుడు స్టేజ్ మీదకి వచ్చి ఇప్పుడు చెప్తున్నాను డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎవరైనా నా మొహం మీద నీళ్లు కొడితే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అప్పుడు అనమాట అది జరిగింది. అంటే ఈ మధ్యలో జరిగిన దాన్ని నాగా రావడం, నాగా నెత్తి మీద నీళ్లు పోయబోయడం, అంటే కృష్ణ గారు చెప్పారు కదా శివుడు అని చెప్పి నెత్తిని నీళ్లు పోసేయండి అని. ఆల్రెడీ నాగా వచ్చేసాడు, గ్లాస్ తీసుకుని నీళ్లు పోయడానికి కూడా రెడీ అయిపోయాడు. కానీ అక్కడ ఆపేశారు నాగాను. ఈ విషయాలన్నీ మనకు చూపించలేదు. ఆ విషయం ఈరోజు ఇప్పుడు ఇక్కడ బయటపడతా ఉంది. ఇక్కడ నవదీప్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకంటే ఈ బొక్కలన్నీ బయటపడిపోతున్నాయి. మనం కష్టపడి స్క్రీన్ వేసి మూసిపెట్టినవన్నీ వీళ్ళు కొట్టాడుకుని, హీరో వీళ్ళను కొట్టాడుకుని కమెడియన్ చంపేసినట్టు వీళ్ళు కొట్లాడేసుకుని కంటెండర్ కొట్లాడేసుకుని బిగ్ బాస్ని చంపేస్తున్నారు. నేను దాచిపెట్టినవన్నీ బయటకు వచ్చేస్తున్నాయని నవదీప్ అనుకొని నాగా నువ్వు ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటే ఆ ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు కదా వాళ్ళందరి గురించి వాళ్ళు ఎందుకు అర్హులు కారు అని ఒక్కొక్క పాయింట్ చెప్పేసి టకా వెళ్ళిపో అన్నారు. అనగానే అక్కడి నుంచి ప్రియా ఇమ్మీడియట్గా చూడు సారీ అనగానే నాగా కాదు అక్కడ మందిలాగా ఉన్నారని చెప్పి ఇక్కడైతే కనపడతానని చెప్పి ఇక్కడ నిలబడ్డా నేను అని 7 చూపించాడు. చూపిస్తే అక్కడి నుంచి ప్రియా అవును బాగుంది కరెక్ట్ అక్కడే ఉండు, ఇక్కడికి రాకు, నీతో అసలు మేము ఆర్గ్యూ చేయాలనుకోవట్లేదు, అక్కడే ఉండు అంది ప్రియా. నాగా ఏంటి నువ్వు 1కి వెళ్ళాలనుకుంటున్నావా షూరా అని శ్రీముఖి గారు అడిగితే ఆల్వేస్ 1 అన్నాడు. మరి ఆల్వేస్ 1 అన్నప్పుడు ఫస్ట్ నుంచి వెళ్ళి 1లోనే నిలబడి 1 కోసమే ఫైట్ చేయాల్సింది. 7లో ఎందుకు నిలబడ్డావు? ద్రోణాచార్యుడు బర్డ్ అయ్యి అని మాకెందుకు కథలు చెప్పావు? మాకు తెలియని భారతాలన్నీ మాకెందుకు చెప్పాల్సి వచ్చింది అని నాకు డౌట్ వచ్చింది. మీకు వచ్చిందా?
ఇక్కడ శ్రీముఖి గారు ఇప్పుడు మనం ఏం చేయాలో మనం మాట్లాడుకోవాలి అని చెప్పేసేసి వెళ్ళారు. వెళ్ళాక సరిగ్గా గమనించండి, నవదీప్ చైరు ఆపోజిట్ సైడ్ తిప్పుకున్నాడు. మిగతా ఇద్దరు వెనకాల ఉండేటట్లుగా ఇటేపు తిప్పుకున్నాడు. వచ్చి శ్రీముఖి నవదీప్‌తో మాట్లాడుతున్నారు. మిగతా ఇద్దరు జడ్జిలు ఆ డిస్కషన్‌లో ఏమాత్రం ఇన్వాల్వ్డ్ కాదు. అంటే షో మొత్తాన్ని నడిపేది నవదీప్ టీమ్ లీడ్. ఆ నవదీప్ ఎలా చేయాలో చెప్తే నవదీప్‌కి వచ్చిన డైరెక్షన్స్ ప్రకారము శ్రీముఖి యాక్ట్ చేస్తుంది అక్కడ. ఆ విషయం అక్కడ చాలా క్లియర్‌గా ఎవిడెంట్‌గా కనపడతా ఉంది. ఇది చాలా లాంగ్ అయిపోతా ఉందండి. ప్రస్తుతానికి మీ ఒపీనియన్స్ ఏంటి? నేను చెప్పిన వాటి గురించి. ఒకవేళ కుదిరితే వీలైతే నెక్స్ట్ ఏం జరిగింది అనే దాని గురించి ఇంకొక అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తాను.